వార్త అంటే ద్వేషమేనా, వార్త అంటే విధ్వంసమేనా, వార్త అంటే రాజకీయమేనా, వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా, వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు, వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురుపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. సంక్రాంతి సందర్భంగా ప్రయాణాలు చేసే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి సందర్భంగా 7,200 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. మరోవైపు సంక్రాంతికి ముందు 3,900 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు 375, చెన్నై నుంచి 42, విజయవాడ 300, విశాఖపట్నం 250 ప్రత్యేక ముఖ్య ప్రాంతాల నుంచి 500 బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే తిరుగు ప్రయాణం కోసం 3,300 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఒకేసారి రాను పోను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10% రాయితీ కూడా కల్పించనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు, సంక్రాంతి తర్వాత 16 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు అధికారులు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు, 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. రోజువారీగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని తెలిపింది. మరోవైపు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. రేపటి నుంచి కాకినాడ టౌన్ వికారాబాద్, 10న వికారాబాద్ శ్రీకాకుళం రోడ్, 11న శ్రీకాకుళం రోడ్ చర్లపల్లి, 12న చర్లపల్లి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనుంది. యూపీ ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా జాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, సంగమ స్నానం చేసేలా ఓ స్పెషల్ ప్యాకేజీను ప్రకటించింది. జనవరి 13వ తేదీ రాజస్నానంతో మొదలయ్యే ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు, అంటే మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సికింద్రాబాద్ నుంచి వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర జనవరి 17, 19, 24తో పాటు ఫిబ్రవరి 2, 7, 14, 16, 21 తేదీల్లో మొదలవుతుంది. ఈ స్పెషల్ టూర్, ఈ ట్రిప్ మొత్తం 5 రాత్రులు 6 పగళ్లు కొనసాగుతుంది. మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది. పర్యాటకులు ఉదయం 9:25 దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు వారణాసి, మూడో రోజు కాశీ విశ్వనాథ ఆలయం, 4గో రోజు ప్రయాగ్రాజ్కు చేరుకుంటారు. 5వ రోజు ఆధ్యాత్మిక యాత్రలో చివరి రోజు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్, కాగజ్ నగర్, బల్లారా, సేవాగ్రామ్, నాగపూర్ రైల్వే స్టేషన్లలో ఎక్కొచ్చు. ఈ టూర్ ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో మాత్రం అందరూ సికింద్రాబాద్లో దిగాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజ్కు సంబంధించి పర్యాటకులు తీసుకున్న ప్యాకేజ్ ఆధారంగా థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాసులో ప్రయాణించాల్సి ఉంటుంది. వాటికి తగ్గట్లుగా ధరలు ఉన్నాయి. ప్యాకేజ్ ఆధారంగా ప్రయాణానికి బస చేయడానికి ఏసీ రూమ్లు, స్పెషల్ షేరింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తారు. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్. పంటల బీమా పథకం దరఖాస్తును మరోసారి పెంచారు. వరికి మాత్రమే బీమా గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. గతేడాది 44 లక్షల మంది రైతులకు ఈ బీమా లభించగా, ఈసారి రబీలో 7.5 లక్షల మందికి కవరేజ్ లభించింది. అయితే ఈ పథకం కోసం స్వయంగా రైతులు వచ్చి నమోదు చేసుకోవాలి. కానీ ఈ బీమా పథకంపై తక్కువ అవగాహన ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో రైతులు నమోదు చేసుకోలేకపోతున్నారు. జీడి పంటకు ప్రీమియం గడువు నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తో ముగిసింది. అయితే ప్రస్తుతం వరికి మాత్రం
మాత్రమే ఈ తేదీని పెంచుతున్నట్లు ప్రకటించాయి బీమా కంపెనీలు. సాధారణంగా బ్యాంకుల్లో ఎవరైతే రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో వారు తాము వేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులే రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసి బీమా కంపెనీకి చెల్లిస్తాయి. ఒకవేళ ఇలాంటివేమీ లేకుండా బీమా వద్దనుకుంటే మాత్రం బ్యాంకుకు ముందే చెప్పాలి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రైతులు నేరుగా తమ వాటా ప్రీమియంను ఆన్లైన్లో చెల్లించి కావలసిన పత్రాలతో సచివాలయాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పోస్ట్ ఆఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఎన్సీఐసీ అధికారిక పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఇందుకు ఏరియా షోన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్ను రైతులు రైతు సేవా కేంద్రాల సిబ్బందికి అందించాలి. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి పెసర, మినుము పంటల నమోదులో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా 3వ స్థానంలో నిలిచింది. మొదట్లో ఈ నమోదుకు డిసెంబర్ 15, 2024 వరకే అవకాశం ఇవ్వగా రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ తేదీని డిసెంబర్ 31కు పెంచారు. ఈ క్రమంలోనే డిసెంబర్ చివరి వారంలో ఎక్కువ సంఖ్యలో సిఎస్సి కేంద్రాలకు వెళ్లి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 88,059 మంది రైతులు నమోదు చేసుకున్నారు. విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త అందించింది. ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో భాగంగా విదేశాల్లోని కంపెనీలకు, వలస కార్మికులకు ప్రభుత్వ రంగ సంస్థనే మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గతంలో కేవలం గల్ఫ్ దేశాల వీసాలను ఇప్పించిన టామ్కామ్ కొన్ని నెలల నుంచి పాశ్చాత్య దేశాల్లోని యువతకు ఉపాధి బాటలు వేస్తోంది. ఇజ్రాయెల్, జర్మనీ వీసాల జారీతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిన టామ్కామ్ తాజాగా సౌదీ అరేబియా, గ్రీస్, సింగపూర్ దేశాల్లో ఉపాధి చూపనుంది. ఆసక్తి ఉన్నవారు టామ్కామ్ను సంప్రదిస్తే అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సౌదీ అరేబియాలో వేర్ హౌస్లలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ చదివిన అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్కు సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలని టామ్కామ్ సూచించింది. 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులకు వేర్ హౌస్లలో ఉపాధి కల్పించనున్నారు. మన కరెన్సీలో 40,000 వేతనం, ఉచిత వసతి, రవాణా సదుపాయం కూడా కంపెనీనే కల్పిస్తుంది. అభ్యర్థులకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ తప్పనిసరి అనే నిబంధన ఉంది. గ్రీస్లో ఉపాధి పొందాలనుకునే మహిళలకు హౌస్ కీపింగ్ పని చేయడానికి అవకాశం ఉంది. పురుషులకు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, టైల్స్, మార్బుల్ ఇటువంటి ఉపాధి కల్పిస్తారు. వీరికి వేతనం 1,00,000కు పైగా ఉంటుంది. ఆయా రంగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు 45 ఏళ్లలోపు వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని టామ్కామ్ వెల్లడించింది. ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో 60,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గబోతున్నాయని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల తగ్గే అవకాశం ఉందన్నారు మోదీ. ప్రారంభించబోయే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఎన్టీపీసీ, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుతో విద్యుత్ ఛార్జీలు తగ్గడమే కాకుండా దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి.